ఎలా ఉన్నారు అందరూ? మేము వేరే ట్రిప్‌కి వెళ్ళట్లేదు. ఒక పెళ్ళికి వెళ్తున్నాం ఆదిలాబాద్‌కి. సో, మార్నింగ్ 6:30 కల్లా బయలుదేరిపోయామనమాట ఇంటి నుండి. ఈసారి మా సిస్టర్ కూడా వస్తుంది మాతో, షాహీన్. ఫ్రెండ్‌ది పెళ్ళి, అందుకని కంపల్సరీగా అటెండ్ అవ్వాలనమాట. సో, టైం 8:30 అట్లాగా అయింది. బ్రేక్‌ఫాస్ట్ చేద్దామని అయితే ఆగాము. టిఫిన్ తిన్నాకైతే మళ్ళీ స్టార్ట్ అయ్యాము. రోడ్స్ అయితే చాలా బాగున్నాయి మేము వెళ్ళేవి. అండ్ వ్యూస్ కూడా అనమాట. సో, భలే సీనిక్‌గా అనిపించాయి. మంచి క్లైమేట్ ఉంటే లాంగ్ డ్రైవ్స్ అయితే ఖచ్చితంగా లవ్ చేస్తారు. 11:10 అయినట్టుంది మేము ఆదిలాబాద్ రీచ్ అయ్యేసరికి. సో, వెళ్తుంటేనే తెలుస్తుంది క్లైమేట్ అంతా కూడా చేంజ్ అయిపోయింది. అండ్ చాలా ఎండగా అనిపిస్తూ ఉండింది. సో, అక్కడ మాకు ఒక హోటల్‌లో స్టే అయితే ఇచ్చారనమాట. హోటల్ పంచవటి అని చెప్పేసి. హోటల్‌కైతే రీచ్ అయిపోయాము. అండ్ పెళ్ళికొడుకు వచ్చాడు మమ్మల్ని మీట్ అవ్వడానికి. సో, తినే పెళ్ళికొడుకు అనమాట. ఆఫ్టర్‌నూన్ ఒక సెరమనీ ఉంది వాళ్ళ ఇంట్లో. గాజులు తొడుగుతారనమాట. అండ్ లంచ్ కూడా ఉంది దాని తర్వాత. సో, అందుకని నేను ఇలా సింపుల్‌గా అయితే రెడీ అయిపోయాను. రూమ్‌లో ఉన్నంత సేపు ఏం తెలియలేదు అసల. సో, బయటికి రాంగానే అయితే అసలు నేను చెప్పలేకపోతున్నాననమాట. 42 ఆర్ 43 ఉండింది ఆ రోజు టెంపరేచర్. ఇది పెళ్ళికొడుకు వాళ్ళ ఇల్లు. సో, పైన నాకిష్టమైన స్వింగ్ సెట్ అయితే ఉంది. అది కూడా చెక్కతో చేసిన ఉయ్యాల. సో, నాకు చాలా నచ్చింది. అండ్ అక్కడ ఫర్నిచర్ అంతా కూడా మంచి వుడ్‌తో పాతకాలపు ఫర్నిచర్ లాగా ఉంటుంది. సో, వెరీ నైస్. వాళ్ళ ఇల్లు అయితే చాలా బాగుండింది. సెరమనీ స్టార్ట్ చేయబోతున్నారనమాట. ఇలా గ్రీన్ మట్టి గాజులు అయితే తొడుగుతారు వెళ్ళిన వాళ్ళందరికీ కూడాను. అలాగే పెళ్లి కూతురికి, వాళ్ళ అత్తగారికి అందరికీను. ఇక్కడ ఆరెంజ్ శారీలో ఉన్న ఆంటీ వచ్చేసి పెళ్లి కొడుకు వాళ్ళ మదర్ అనమాట. గాజులు తొడిగిన తర్వాత ఇలా ప్రసాదం కూడా ఇస్తారనమాట. సో, తను అయిపోయిన తర్వాత నేను కూడా గాజులు వేయించుకుందామని అయితే కూర్చున్నాను. షాహీన్ చూడండి స్మైల్ కరే అంటుంది. నేను అసలు నవ్వట్లేదని చెప్పేసి. సో, నేనేదో ధ్యాసలో ఉండిపోయినట్టున్నాను. ఇలా మట్టి గాజులు వేయించుకుంటుంటే మంచిగా అనిపించింది. సో, ఇవి మనం ఎన్ని డేస్ కావాలన్నా ఉంచుకోవచ్చు అని చెప్పారనమాట. సో, పెళ్ళిలో అయితే మేము ఇదే వేసుకున్నాము గాజులు. ఇక్కడ పెళ్ళికొడుక్కి బొట్టు పెట్టి కూర్చోపెట్టారనమాట. సో, మేమందరం నుంచున్నాము ఫొటోస్ దిగడానికి. झूल जरा పర్ఫెక్ట్ ఫోటో కోసం మా కష్టాలు చూడండి ఎలా ఉన్నాయో. వెనకాల అందరూ ఉన్నారు కూర్చొని. సో, అందుకని నేను ఇంత మొహమాట పడుతున్నాను అనమాట. లేకపోతే నా హ్యాపీగా ఉయ్యాల ఊగేదాన్ని. ఇంత మంచి కార్నర్ ఉంది వాళ్ళ ఇంట్లో. ఇప్పుడైతే ఈవినింగ్ హల్దీ ఫంక్షన్కి అయితే వచ్చాము. సో, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఫొటోస్ దిగుతున్నారనమాట. సో, వెన్యూ చూడండి గార్డెన్స్ ఎంత బాగుందో. అటు పక్కన రిలేటివ్స్ కూడా ఉన్నారు. యాక్చువల్లీ లేట్ అయిపోయింది ఫంక్షన్. 9:30 అవుతుందన్నమాట టైం వచ్చేసి. బట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అందుకే కొంతమంది డిన్నర్ చేస్తూ కూర్చున్నారు. అండ్ మేమైతే ఇక్కడ ఫంక్షన్ చూసేసిన తర్వాత డిన్నర్ చేద్దామని అయితే అనుకున్నాము.
సో నైట్ అయితే హల్దీ ఫంక్షన్ చాలా బాగా జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం ఇక్కడ హోటల్లో. బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత ఇంకా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోవాలి. సో పెళ్ళి ఉంది అనమాట ఇవాళ. నిన్న బాగా లేట్ అయింది కదా ఈవినింగ్. సో పెళ్ళి ఎంత లేట్ చేస్తారేమో అనుకున్నాము. బట్ పెళ్ళి అయితే త్వరగా స్టార్ట్ చేసేస్తామని అయితే చెప్పారనమాట. Not from nose, from face. From face. Good. మేము వచ్చేసరికి ఫంక్షన్ అనేది స్టార్ట్ అయిపోయిందనమాట. చుట్టాలందరూ వచ్చేస్తున్నారు. వీళ్ళు లార్డ్ బుద్ధాని అలాగే అంబేద్కర్ గారిని పూజిస్తారనమాట పెళ్ళిలో. పెళ్ళికి వాళ్ళు ఫస్ట్ అవుట్ఫిట్ వచ్చేసి కంప్లీట్ వైట్ ఉండాలంట. దాని తర్వాత అయితే చేంజ్ చేసుకుంటామని అయితే చెప్పారు. क्षत्रिय जेव्हा आपली शस्त्रास्त्र धारण केल्यावरच तेजस्वी दिसतो. बुद्धं नमामि, धम्मं नमामि, संघं नमामि. మేము వెళ్ళేసరికి చాలామంది వచ్చేస్తున్నారు. అందుకే సీట్స్ ఎక్కడికో దొరికాయి. అండ్ నేను వీడియో షూట్ చేయాలని చెప్పేసి కొంచెం ముందుకు వెళ్ళైతే తీశాను. బట్ స్క్రీన్ నుండే తీయగలిగాను బికాస్ చాలామంది జనాలు అయితే ఉన్నారు. మ్యారేజ్ అయితే అయిపోయింది. గిఫ్ట్ ఇద్దామని చెప్పేసి లైన్లో నుంచున్నాము. ఈ పాప చూడండి ఎంత ముద్దుగా ఉందో. సో భలే ఉందన్నమాట. మా ఫ్రంట్లోనే నుంచుంది. సాహత్కి పిల్లలంటే చాలా ఇష్టం. చూడండి ఎలా చూస్తున్నాడో. గిఫ్ట్ ఇచ్చేసిన తర్వాత ఒక గ్రూప్ ఫోటో అయితే దిగామన్నమాట. లంచ్ కూడా ఫినిష్ చేసేసుకున్నాము. షాహీన్ ఏమో సాహత్కి కొన్ని బొమ్మలు అయితే కొనిపెట్టింది. దీని తర్వాత మేము ఇంకా హోటల్ చెక్అవుట్ చేసేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. Cause I'm a new kind